రాజా తోడరమల్లు. ఇటువైపు చూడండి. ఈ తిరుమల రాయ మండపంలోనే వాయువ్య మూలన 4 స్తంభాల మధ్య, అంటే సరిగ్గా ధ్వజస్తంభ మండపానికి సుమారు 10 అడుగుల దూరంలో దక్షిణంగా శ్రీ స్వామివారికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉన్న భంగిమలో 3 భక్తుల నిలువెత్తు రాగి విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ విగ్రహాల భుజాలపై పేర్లు కూడా ఉన్నాయి. చూడండి, వీరిలో ఒకరి పేరు లాలా ఖేమరాము, ప్రక్కన అతని తల్లి మాతా మోహనదేవి, ఆయన పక్కన ఆయన భార్య పితాబీవి. తలపాగా ధరించి ఉన్న ఈ లాలా ఖేమరాము క్షత్రియుడు. ఇతన్నే రాజా తోడరమల్లు అని పిలుస్తారు. ఈయన ఆర్కాటు నవాబైన సాదాతుల్లా ఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్ణాటక ప్రాంతాన్నిటినీ పర్యవేక్షించిన ప్రధాన అధికారి. 17వ శతాబ్దంలో అటు తుర్కుల నుండి ఇటు ఆంగ్లేయుల దాడి నుంచి తిరుమల క్షేత్రాన్ని కాపాడిన పరాక్రమశాలి భక్తాగ్రణి ఇతడు. శ్రీనివాసుని సేవకు అంకితమై నిలిచి ఉన్న ఈ భక్త కుటుంబాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆహాహా, ఇలా కుటుంబాన్నంతటినీ ఆకర్షించుకొని సేవలు చేయించుకుంటూ తమ సన్నిధిలో శాశ్వతంగా నిలుపుకున్న తిరుమలేశుని భక్త ప్రియత్వం, భక్త పక్షపాతం ఎంతెంతటివో కదా అని ఎనలేని ఆనందం కలుగుతూ ఉన్నది కదా. శ్రీనివాసుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన ఈ భక్త కుటుంబానికి వందనాలు సమర్పించి ముందుకు నడుద్దాం. గోవింద 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 గోవింద. ధ్వజస్తంభ మండపం. మరి ఇప్పుడు మనం ఎక్కడ నిలబడి ఉన్నాం గమనించారా? ప్రతిమా మండపానికి, అద్దాల మండపానికి, రంగనాయక మండపానికి మధ్యలో చతురస్రంగా ఏర్పడి ఉన్న 6 బయలు ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాము. ఇక్కడ నిలబడి ఎదురుగా చూడండి, బంగారు ధ్వజస్తంభం శ్రీ స్వామివారి వరప్రదానాన్ని, మహామహిమోపేతమైన వైభవాన్ని చాటుతూ వినీలాకాశంలో మహోన్నతంగా ప్రకాశిస్తూ ఉంది కదా. బంగారు కాంతులతో తళతళా మెరుస్తూ చిరుగంటలతో ప్రకాశిస్తూ ఉన్న శ్రీవారి బంగారు ధ్వజస్తంభానికి చేతులెత్తి దండం పెడదాం. అలాగే శ్రీవారి బంగారు ధ్వజానికి ఎదురుగా 7 బంగారు కలశాలతో 3 అంతస్తుల గోపురం ఎలా ప్రకాశిస్తుందో కన్నులారా తిలకించండి. ఆ గోపురానికి శిరస్సు వంచి నమస్కరించుదాం. గోవింద 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 గోవింద. ఇప్పుడు మనం కాస్త ముందుకు నడిచి ఈ ధ్వజస్తంభ మండపంలోనికి ప్రవేశిద్దాం. ఈ ధ్వజస్తంభ మండపం వెండి వాకిలి, నడిమి పడికావలి గోపురానికి ముందు వైపున తూర్పు భాగంలో అనుసంధించి నిర్మింపబడింది. 4 వరుసలుగా నిల్పబడిన 20 స్తంభాలు కలిగిన ఈ 15 అడుగుల చతురస్ర మండపంలో నడుమ బంగారు ధ్వజస్తంభం, దాన్ని ఆనుకొని తూర్పు వైపున బలిపీఠం, వీటికి ఈశాన్య మూలన క్షేత్రపాలక శిల ప్రతిష్ఠించబడి ఉన్నాయి. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో నిర్మింపబడిందని చెప్తూ ఉన్న ఈ ధ్వజస్తంభ మండపంలోని శిలాస్తంభాలపై యోగ నారసింహస్వామి, హనుమంతుడు, బకాసురవధ, శ్రీనివాస కళ్యాణం మొదలైన శిల్పాలు ఎంత రమణీయంగా మలచబడినాయో తిలకించండి. ఈ ధ్వజస్తంభ మండపంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలక శిల, వీటి గురించి విశదంగా తెలుసుకుందాం. ధ్వజస్తంభం వెండి వాకిలి, నడిమి పడి కావలి ఎదురుగా సుమారు 15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండం వలె ఉన్న ఎత్తైన దారుస్తంభం నాటబడింది. ఇదే ధ్వజస్తంభం. రాతి పీఠానికి, స్తంభానికి మొత్తం కింది నుండి మీది వరకు బంగారు పూత పోయబడిన రాగిరేకు తాపబడి ఉంది. చూసారా? ఈ స్తంభం మీద శ్రీ స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడు, 4 వైపులా హనుమంతుడు, శంఖచక్రాలు, కాళీయమర్దనం వంటి శిల్పాలు కూడా చోటు చేసుకున్నాయి. చూడండి, మీరు ధ్వజారోహణం అన్న పదం ఎప్పుడైనా విన్నారా? అవును. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలినాడు జరిగే ఉత్సవమే ధ్వజారోహణ ఉత్సవం. ధ్వజం అంటే జెండా, ఆరోహణం అంటే ఎగరవేయడం. ధ్వజారోహణం అంటే తిరుమల శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ విజయ కేతనాన్ని ఎగరవేయడం అనే భావం. ప్రతి బ్రహ్మోత్సవంలోనూ
ఈ బంగారు ధ్వజస్తంభం పైన గరుడుని చిత్రాన్ని చిత్రించిన ధ్వజపటాన్ని ఎగురవేస్తూ ఆ గరుడుని ద్వారా సర్వలోకాల్లోని దేవ దానవ యక్ష కిన్నెర గంధర్వాదులను శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరుగుతుంది. తమిళంలో ధ్వజస్తంభాన్ని కొడికంబం అని అంటారు. కొడి అంటే కేతనం అని అర్థం. ఇంకో విషయం ఏమిటంటే, వెలుపల నుండి ఏ వస్తువునైనా లేదా పూజా ద్రవ్యాలనైనా లోనికి వెళ్ళాలన్నా, లోపలి నుండి బయటికి వెళ్ళాలన్నా ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేస్తూ తీసుకొని వెళ్ళవలసిందే. శ్రీ స్వామివారు కూడా వెలుపలికి వెళ్ళినా లేదా లోనికి వేయించేసిన ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగానే పయనిస్తారు. పూర్వం ఈ ధ్వజస్తంభం, బలిపీఠం, వెండివాకిలి లోపల విమాన ప్రదక్షిణ మార్గంలోని గరుడిని మండపం వెనుక ఉండేవని, 1417లో బంగారు వాకిలి ముందు ముఖమండపం నిర్మింపబడ్డం చేత ఆ మార్గం ఇరుకైనందున ఇక్కడికి మార్చి ఉండబడి ఉంటాయని పరిశోధకుల అభిప్రాయం. ఈ ధ్వజస్తంభం కర్రదైనందువల్ల కాలాంతరంలో చాలాసార్లు మార్చబడింది. ఇటీవల 1982లో కూడా నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడింది. ప్రస్తుతం ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీ స్వామివారి ఇవి ఈ ధ్వజస్తంభానికి కూర్చున్న విశేషాలు, విశిష్టత. ఇక ఈ ప్రక్కనే ఉన్న బలిపీఠాన్ని గురించి తెలుసుకుందాం. బలిపీఠం, ఇదిగో ధ్వజస్తంభానికి తూర్పున ఆనుకొని ఉన్నదే బలిపీఠం. ఈ బలిపీఠం చెక్కడపు పనితనం కల రాతితో ఎత్తైన పీఠంగా నిర్మింపబడి ఉంది. దీనికి కూడా బంగారు మలాము చేసిన రాగిరేకు తాపబడింది. ధ్వజస్తంభ మండపంలో మనకు ముందుగా కానవచ్చేదే ఈ బలిపీఠం. ఇంతకు దీని ప్రత్యేకత ఏమిటంటారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇతర ప్రధాన పరివార దేవతలకు నివేదన అయిన తరువాత ఆలయానికి విమాన ప్రదక్షిణ మార్గంలోని అష్టదిక్కుల్లో ఉన్న చిన్న చిన్న బలిపీఠాల్లో ఆయా దిగ్దేవతలకు బలిని వేస్తారు. అంటే అన్నాన్ని మంత్రపూర్వకంగా ఆయా దిక్కుల దేవతలకు ఆహారంగా సమర్పిస్తారన్నమాట. ఇలా విమాన ప్రదక్షిణంలో ఆయా దిక్కుల్లో బల్యన్నాన్ని సమర్పిస్తూ వచ్చి అర్చకులు చివరగా వెండి వాకిలి బయటకు వచ్చి ఆ మిగిలిన అన్నాన్ని, బలిని ధ్వజస్తంభం ముందున్న ఈ ఎత్తైన బలిపీఠంపై ఆహారంగా సమర్పిస్తారు. ఈ బలిపీఠంపై వేసిన అన్నాన్ని రాత్రింబవళ్ళు సంచరించే భూత ప్రేత యక్ష పిశాచాది గణాలు ఆహారంగా స్వీకరిస్తాయని ప్రతీతి. ఇలా బలి వేసిన తర్వాత అర్చకులు శ్రీ స్వామివారి సన్నిధికి వెళ్తారు. ఇంతటితో నైవేద్యం పూర్తవుతుంది. ఆలయంలో తర్వాతి కార్యక్రమాలు మొదలవుతాయి. అందరం ఈ ధ్వజస్తంభం, బలిపీఠాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి తిరుమల గోవిందుని గట్టిగా స్మరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. క్షేత్రపాలక శిల గుండు. ఇటు చూడండి, ఈ ధ్వజస్తంభ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య మూలాన బలిపీఠం లాంటి ఆకారంలోనే సుమారు 1.5 అడుగుల ఎత్తుకల చిన్న శిలాపీఠం ఉంది. చూసారా? దీన్ని క్షేత్రపాలక శిల అని అంటారు. తిరుమల పుణ్యక్షేత్రానికి పరిపాలకుడు రుద్రుడు, శివుడు. క్షేత్రపాలకుడైన రుద్రునికి గుర్తుగా అనాదిగా ఈ శిల ఉందట. అయితే ఈ శిల పూర్వం రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ ఈ గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదట. ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలను ఈ శిలపై పెట్టి నమస్కరించి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ తెల్లారిన తర్వాత వచ్చే అర్చకులు ఈ శిలకు నమస్కరించి తాళం చెవులు తీసుకునేవారు. ఒకనాటి రాత్రి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ గుండు కింద పడి ఒక బాలుడు మరణించాడట. మళ్ళీ అలాంటి దుర్ఘటన జరగకుండా ఈ శిల ఇక్కడి నుండి తిరుమలకు సమీపంలో ఉన్న గోగర్భ తీర్థం వద్దకు తరలింపబడిందని, అందులోని ఒక చిన్న భాగమే ప్రస్తుతం మనం చూస్తున్న క్షేత్రపాలక శిల అని పెద్దల మాట. ప్రస్తుతం ఈ క్షేత్రపాలక శిల పూర్ణ స్వరూపంతో అటు గోగర్భ తీర్థం,
పాండవ తీర్థంలోనూ అంశస్వరూపంతో ఇక్కడ ఆలయంలోనూ వెలుగొందుతూ ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వం నాడు అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులు మంగళవాద్యాలతో కూడా పాండవ తీర్థానికి వెళ్ళి అక్కడ ఏకాదశ రుద్రంతో క్షేత్రపాలకుడైన రుద్రునకు అభిషేకం చేస్తారు. అనంతరం ఆ గుండుకు వెండి నామాలు, ఊర్ధ్వపుండాలు, కండ్లు అతికించి పుష్పాలంకరణ గావించి ధూప దీప అర్చన నివేదనాదులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. చివరకు రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, పానకం, తాంబూలం స్థాన బహుమానంగా వితరణ అయిన పిమ్మట యాత్రికులకు ప్రసాదం పంచబడుతుంది. పిదప అర్చకులు, అధికారులు మంగళవాద్య సహితంగా ఆలయానికి విచ్చేస్తారు. మనం గోగర్భ తీర్థానికి అంటే పాండవ తీర్థానికి వెళ్ళినప్పుడు ఈ క్షేత్రపాలక గుండును తప్పకుండా దర్శనం చేసుకుందాం. ప్రస్తుతం ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీ స్వామివారి కైంకర్యానికి వచ్చే అర్చకులు తమ బీగాల గుత్తిని, కొంచెకోలను క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేస్తారు. అలాగే రాత్రి ఏకాంత సేవానంతరం ఇంటికి వెళుతూ అర్చక స్వాములు తమ బీగాలను, కుంచకోలను ఈ క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి ఇంటికి వెళతారు. ఇది ఈనాటికి నిత్యం కొనసాగుతూ అమల్లో ఉన్న సంప్రదాయం. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీనివాసుని సన్నిధిలో క్షేత్రపాలక శివుడు ఉండడం ఆశ్చర్యంగా తోచిన నిదానంగా ఆలోచిస్తే అటు విష్ణువు, ఇటు శివుడు తామిద్దరము ఒకటే తత్వమని ప్రబోధిస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది కదా. ఈ శ్రీ స్వామివారి సన్నిధిలో నెలకొన్న ఈ రుద్రదేవుణ్ణి ఒక్కసారైనా స్తుతించుదాం. అందరూ బిగ్గరగా అనండి మరి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.